ఇవన్నిటిని కూడా మనం చర్చిస్తున్నాం. కారణాలు ఏమైనా కూడా కార్పొరేట్ విద్యా వ్యవస్థతో సమిధులైపోతున్న మధ్యతరగతి కుటుంబాలు, స్టూడెంట్సు, పేరెంట్సు, గాలికు వదిలేసిన అధికారులు, ప్రభుత్వ అధినేతలు ఎవరూ పట్టించుకోకుండా ఏమీ చేయలేని స్థితిలో ఎదురు చూస్తున్న మధ్యతరగతి కుటుంబ సభ్యులు, వీళ్ళందరి కోసం ప్రైమ్ 9 వేదికగా గత 25 రోజుల నుంచి చర్చ చేస్తూ ఉన్నాం. కారణం, సమాజహితం కోసం ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా ఎవరూ కూడా దీన్ని గుర్తించినా గుర్తించకపోయినా దమ్మున్న ఛానల్గా తెలుగు రాష్ట్రాలలో ప్రతిరోజు ప్రత్యేక కథనాలతో పాటు ఏం జరుగుతుంది ఈ కార్పొరేట్ వ్యవస్థలో, ఎందుకు కోట్లాది రూపాయలు అవినీతి సొమ్ము ప్రభుత్వాలకు చేరుతున్నాయి, ఎవరికి వీళ్ళు కాపు కాస్తున్నారు, ఎవరు వీళ్ళని రక్షిస్తున్నారు, ఈ ధైర్యం ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకి ధైర్యానికి కారణం ఎవరు? పార్ట్ ఆఫ్ ది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రుల వరకు కూడా ఈ దందాలో భాగస్వాములు అయ్యారని పబ్లిక్ ప్రతిరోజు కాలర్స్ మనకు తెలియజేస్తున్నా కూడా ఇంకా అధికారుల్లో చలనం రాకపోవటం, ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా దీన్ని ఇంకా ఒక సీరియస్నెస్ లేకపోవటం, గాలికి వదిలేసిన ఈ సందర్భంలో ప్రైమ్ 9 ప్రతిరోజు మీకు 8 PM బులెటిన్లో ప్రత్యేక కథనాలతో ప్రజలకి, ప్రభుత్వానికి, అటు పేరెంట్స్కి మేము ఒక అవగాహనతో పాటు దీన్ని ప్రక్షాళన చేసే వరకు కూడా ముందుండి ప్రజల కోసం పోరాడడానికి ప్రైమ్ 9 ఈ చర్చని కొనసాగిస్తూ వస్తున్నాం. పేరెంట్స్, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్కి, విద్యార్థులకి, మేధావులకి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీ సలహాలు, సూచనలు ఇవ్వండి. మేము చేసే ఈ ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు కండి. తద్వారా ఏదో ఒక రోజున ప్రభుత్వం దిగువచ్చి మొత్తం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే వరకు కూడా ప్రైమ్ 9 వేదికగా ఇప్పటి వరకు మేము సగం మాత్రమే మీకు చూపించాం. ఇంకా చూడవలసింది చాలా ఉంది. ఎందుకంటే ప్రతి కాలేజీలో జరుగుతున్న అవినీతి దందా, ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, అసలు ఆ కాలేజీలకి పర్మిషన్స్ ఉన్నాయా లేవా, అక్కడున్న బస్సులకి ఫిట్నెస్ ఉన్నాయా లేదా, ఫైర్ సేఫ్టీ ఉందా లేదా, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారా లేదా, కోట్లాది రూపాయలు ప్రజల సొమ్ము ఎటువైపు వెళ్ళిపోతుంది, వాళ్ళు సంపాదించే డబ్బు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అనేక కథనాలు మా యొక్క ప్రైమ్ 9 వేదికగా మీకు చూపించడానికి మేము త్వరలో సిద్ధంగా ఉన్నాం. ఈరోజు కూడా ఈ డిబేట్ని మనం కొనసాగించే ముందు మా స్క్రీన్ పైన నెంబర్లు మీకు డిస్ప్లే చేస్తున్నాం. మీరు కాల్ చేసి మీ అభిప్రాయాలు తెలియజేయండి. ప్రైమ్ 9 వేదిక మీకు సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఈరోజు డిబేట్లో పాల్గొంటున్న ప్రముఖుల్ని పరిచయం చేస్తున్నాను. దొండ్ర కుమారస్వామి గారు, జాతీయ బీసీ దళ అధ్యక్షులు, ప్రముఖ అడ్వకేట్. నమస్కారం కుమారస్వామి గారు. కుమారస్వామి గారు వినపడుతుంది ఆడియో? నమస్తే అండి సత్యనారాయణ గారు. నమస్తే అండి. నమస్తే. అదేవిధంగా పవన్ కుమార్ గారు, నవ తెలంగాణ విద్యార్థి శక్తి స్టేట్ ప్రెసిడెంట్. పవన్ గారు నమస్కారం. నమస్తే. నమస్తే సార్. మీది మ్యూట్లో ఉన్నట్టుంది కుమారస్వామి గారు, ఒకసారి మీరు మాట్లాడండి. ఒకసారి వినపడుతుంది అండి? అది వినపడుతుంది. ఓకే. నమస్తే సత్యనారాయణ గారు. ఈరోజు ముఖ్యంగా ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలి, విద్యా వ్యవస్థలో ప్రక్షాళన అవసరం అనే బలమైన సంకల్పంతో విద్య అనేది ఈరోజు కార్పొరేట్ వాళ్ళు వ్యాపారంగా మారుస్తున్నారు. విద్య అనేది ప్రతి మనిషికి ఒక వెలుగు, ఒక దీపం, మన జీవితాలను మార్చే ఒక ఆయుధం. అలాంటిది నేడు కార్పొరేట్ విద్యా సంస్థలు సమాన అవకాశాలు అందించని ఒక విద్యా వ్యవస్థగా మారి సమాజానికి నష్టం కలిగిస్తుంది. దానిలో మార్పు తీసుకురావడానికి ప్రధాన లక్ష్యంగా స్పందించే వరకు నేను ఆగను అంటూ ప్రైమ్ 9 న్యూస్, విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చే వరకు నేను ఆగను అంటూ ప్రైమ్ 9 న్యూస్ అడుగులు వేయడం, విద్యా వ్యవస్థలో మార్పులకి శ్రీకారం చుట్టడానికి మీరు చేస్తున్న ఈ డిబేట్లు, ఈ కార్యక్రమాలు నిజంగా ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలని మొట్టమొదట విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మన నేటి విషయానికి వస్తే, ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలు అనగానే ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి గుర్తుకొచ్చేది అధిక ఫీజులు, అక్రమంగా నిర్మించిన బిల్డింగులు, ఫైర్ సేఫ్టీ లేని బిల్డింగులు, పర్మిషన్ లేని బిల్డింగులు, పిల్లలపై ఒత్తిడి చేసే కళాశాలలు, దోపిడికి కేర్ ఆఫ్, విద్యకు మాఫియా లాంటిదే అంశాలే గుర్తొస్తాయని తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు విద్యా వ్యవస్థ అధిక ఫీజులు వసూలు చేయడం, రానున్న రోజులలో విద్యను అందుబాటులో లేని వస్తువుగా చేస్తారేమో అని భయాందోళనకు గురి అవుతున్నది సామాన్యులు. అలాంటిది కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు అయ్యప్ప సొసైటీ లాంటి గురుకుల ట్రస్ట్లలో అక్రమంగా నిర్మించిన భవనాల్లో క్లాస్ రూములు నడుపుతూ విద్యార్థుల భద్రత లేకుండా పోతున్న పరిస్థితి. ఈరోజు అక్రమంగా నిర్మించిన బిల్డింగ్లకు పర్మిషన్లు ఉండయి, ఫైర్ సేఫ్టీ ఉండదు, ఎమర్జెన్సీ ఏదన్నా ఉంటే కనీసం ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉండయి, ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఏంది సందర్భాలు ఏంది,
పిల్లల భవిష్యత్ ఏంది, వాళ్ళ ప్రాణాలకు గ్యారెంటీ ఏంది? ఎంతో మంది చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ రోజు విద్యను అమ్ముకుంటున్నారండి. ఎంత దారుణం! భవిష్యత్ తరాలను తీర్చిదిద్దడానికి విద్య ఒక పునాది. కానీ నేడు ఈ విద్యా సంస్థలు వ్యాపారం చేసుకునే వస్తువుగా మారడము, ర్యాంకుల రేసుల్లో అత్యధికంగా ఒత్తిడి పెట్టి వారిలో ఉన్న సృజనాత్మకతను దెబ్బతీస్తూ, అడ్డగోలుగా టైం పరిమితి లేకుండా చదివిస్తూ ఈ రోజు చాలా దారుణంగా విద్యా వ్యవస్థలు ఉన్నాయి. ఈ రోజు కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యను దోపిడీ చేస్తున్నాయి. మనం నిశ్శబ్దంగా ఉంటే మాత్రం చాలా దారుణాలు ఉంటాయి. మన ఐక్యత, ప్రతి ఒక్కరి గలం ఓ ఉద్యమంగా మారాలి. కార్పొరేట్ విద్యా సంస్థల అన్యాయాలను ఎదిరించడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మేధావులు, ప్రజా సంఘాలు, పార్టీలకు అతీతంగా నాయకులు కూడా అందరం కలిసికట్టుగా పోరాటం చేయవలసిన సందర్భం వచ్చింది. ప్రభుత్వం కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేదా దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా ఈ ప్రభుత్వాలు ఫీజుల నియంత్రణ మరియు ఈ యొక్క భవనాల నిబంధనలను కఠినంగా అమలు చేయాలి. అయితే దీంట్లో ముఖ్యంగా నేను 2 విషయాలు చెప్తాను. వాట్ ఈస్ ద సమస్యకు పరిష్కారాలు ఏంటిది, మరియు అలాగే దీన్ని ఏ విధంగా మనం రానున్న రోజులలో దీన్ని ఏ ఉద్యమంగా మనం ముందుకు తీసుకుపోవాలి. పరిష్కారం అయితే ₹1,00,000 వసూలు చేస్తున్న ఈ ఫీజులను ఒక నియంత్రణ తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఓ నియంత్రణ తీసుకురావాలి. ఈ దోపిడీ ఫీజులు అత్యధికంగా చేసే వారికి వినియోగదారుల చట్టం 2019 కింద చట్టాల కింద కేసులు నమోదు చేయాలి. అలాగే ఈ కళాశాల భవనాలు ఫైర్ సేఫ్టీ లేకుండా, పర్మిషన్ లేకుండా, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు లేని పర్మిషన్లు వెంటనే బిల్డింగ్ లో సీజ్ చేయాలి. మరియు అది ప్రాణాలకు ముప్పు ఉంది కాబట్టి IPC 336 కూడా వాళ్ళు FIR నమోదు చేయాలి. ఈ యొక్క మానసిక ఆరోగ్యం విధానాన్ని కూడా కౌన్సిలింగ్ సెంటర్స్ ద్వారా పెట్టి వాళ్ళకు అవగాహన కల్పించాలి. అలాగే ఏదైనా హక్కులు భంగం కలిగిస్తే జాతీయ మానవ హక్కులకు కావచ్చు, స్టేట్ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదులు చేయాలి. ఈ యొక్క ఫలితాలను మ్యానిపులేషన్ చేసే తప్పుడు వాగ్దానాలను, ఈ విద్యను మాఫియా మార్చిన పరిస్థితి లాంటి వాటికి విద్యా సంస్థల నియంత్రణ కమిషన్ కూడా ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా చీటింగ్లు చేస్తే 420 కేసులు కూడా చేయాలి. విద్యార్థులకు, సమాజానికి విద్య అనేది దోపిడీ, ఒత్తిడి నుంచి మనం విముక్తి కలిగియాలి. మన గలాన్ని గట్టిగా వినిపించాలి. కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యను ఓ శాపంగా మార్చాయి. చాలా దారుణం. దీంట్లో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ యొక్క విద్యా సంస్థలో పెను మార్పులను తీసుకురావడానికి ప్రజాక్షేత్రంలో ఉద్యమాన్ని మరియు క్షేత్ర స్థాయిలో విభిన్న కార్యక్రమాలు ప్రైమ్ 9 న్యూస్ తో మేధావులు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ చేయాలి. బహిరంగ చర్చలు చేయాలి. విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు మరియు అందులో ఉన్న ఉపాధ్యాయులు కావచ్చు, అందరం కావచ్చు, బహిరంగ చర్చలు చేసి మనం ఒక కమిటీని ప్రైమ్ 9 ద్వారా ఒక కమిటీ కూడా మనం వేయాలి. అంతేకాకుండా ఈ విద్యా సంస్కరణ కోసం ఓ ప్రత్యేక కమిటీ వేయాలి. ఆ కమిటీల విద్యార్థి సంఘాలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఇవన్నింటినీ కూడా మనం యాడ్ చేయాలి. అంతేకాకుండా ఒక సోషల్ మీడియా విప్లవాత్మక ఒక క్యాంపెయిన్ కూడా మనం చేయాల్సిన సందర్భం ఉంది. #కార్పొరేట్ విద్యా సంస్కరణ, #విద్య కాదు వ్యాపారం వంటి హ్యాష్ట్యాగ్లతో దేశ స్థాయిలో ఈ మధ్యన SUD ఎలా ట్రెండింగ్ జరిగిందో ఆ స్థాయిలో మనం ఒక విప్లవం తీసుకురావాల్సిన సందర్భం ఉంది. అంతేకాకుండా ఈ ఆన్లైన్ వెబ్సైట్ పోర్టల్ డిజైన్ చేసి ఈ యొక్క కోర్సులు, వాటి నాణ్యత ఫిర్యాదు చేయడానికి ఒక ఆన్లైన్ పోర్టల్ కూడా మనం ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా ముఖ్యంగా ఏ ప్రాంతంలో అయితే ఉన్నాయో ప్రతి ప్రాంతంలో నుంచి ఏ కార్పొరేట్ విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలు దృష్టికి వచ్చేటట్టుగా ఒక ఆన్లైన్ పోర్టల్ ను ఏర్పాటు చేయడం కావచ్చు, మరియు స్థానిక విద్యార్థి సంఘాలు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలతో ఓ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన సందర్భం ఆసన్నమైందని, మరియు ఈ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థల నియంత్రణ కూడా కఠినంగా చేయించాల్సిన సందర్భం ఉంది. అంతేకాదు విద్యార్థి సంఘాలే కాదు, స్థానిక శాసనసభ్యులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మరియు విద్యాశాఖ అధికారులతో కూడా సంప్రదించి దీని ఒక నియంత్రణ కోసం ఒక పర్ఫెక్ట్ చట్టాన్ని కూడా మనం బలంగా ఏర్పాటు చేయాల్సిన సందర్భం వచ్చింది. ఈ కార్పొరేట్ సంస్థలపై ఫిర్యాదులు చేయడానికి కూడా కన్స్యూమర్ కోర్టులను కూడా మనం వాడుకోవాల్సిన సందర్భం ఉన్నది. ఇదంతా అంతేకాకుండా ముఖ్యంగా అవగాహన కార్యక్రమాలు, అవసరమైతే శాంతియుతమైన ర్యాలీలు కూడా మనం చేయాలి, ప్రైమ్ 9 మరియు మిగతా వాళ్ళందరూ కలిసి. అంతేకాకుండా దీని ఒక వర్క్ షాప్స్ లాగా కూడా సెమినార్లు, వర్క్ షాప్స్ లాంటి ఏర్పాటు చేసి విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు కార్పొరేట్ సంస్థలు ఈ అక్రమాలు ఎలా చేస్తున్నాయి, ఏ విధంగా చేస్తున్నాయి అవగాహన కల్పించే విధంగా
మనం వర్క్ షాప్లను కూడా నిర్వహించాలి. కుమారస్వామి గారు తల్లిదండ్రులతో మమేకై వాళ్ళతో సమావేశమై వారిని సమీకరించి వారి పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమేమి ఉన్నాయి కూడా మనం అందరం తీసుకొని, నేను ముఖ్యంగా ఏమంటున్నా, ఏం సమస్యలు ఉన్నాయి, వాటికి పరిష్కారాలు ఏంది, అలాగే చట్టపరమైన చర్యలు ఏంది, అలాగే రానున్న రోజులల్లా మనం ఎలాంటి ప్రణాళికలు విద్యా ప్రక్షాళన కోసం ఎలాంటి ఉద్యమాన్ని తీసుకొస్తున్నాం భవిష్యత్ తరాలకు అనే ఒక ప్రణాళిక కూడా చేయాలనేది నా యొక్క ఉద్దేశం. సత్యనారాయణ గారు, ఎస్ కుమారస్వామి గారు, మీరు చాలా విషయాలు నోటీస్ చేశారు. ఆ వైపుగానే మనం ప్రయాణం చేద్దాం. మీలాంటి ఎక్స్పీరియన్స్ అడ్వకేటు, మీరు ఒక పార్టీ అధ్యక్షుడు, మీలాంటి సలహాలు మీలాంటి వాళ్ళందరితో కలుపుకుని మన ఉద్యమాన్ని తీవ్రతం చేద్దాం ప్రైమ్ నైన్ వేదికగా. ఇప్పుడు ఒక ఇద్దరు కాలర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజం గారు, రాజం నుంచి శ్రీనివాస్ గారు, నమస్కారం అండి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. మీ టీవీని మీ మీట్లో పెట్టి ఒకసారి గట్టిగా మాట్లాడండి. చెప్పండి. నమస్కారం సార్. నమస్తే. హలో, చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. టీవీ సైలెంట్ లో పెట్టండి సార్. హలో, చెప్పండి. మీ టీవీ మ్యూట్లో పెట్టి మాట్లాడండి, సమయం లేదు, మాట్లాడండి. శ్రీనివాస్ గారు, కాల్ కట్ అయినట్టుంది. సూర్యాపేట నుంచి హలో హలో ఓకే మన జూమ్ లైన్లో కనెక్ట్ అయ్యారు కొట్టే మల్లికార్జున గారు, బీజేపీ యూత్ లీడర్. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే. గత కొన్ని రోజులుగా చెప్పండి. సార్, ప్రైమ్ నైన్ వీక్షకులకు అలాగే డిబేట్ లో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ నమస్కారాలు సార్. గత కొన్ని రోజులుగా ప్రైమ్ నైన్ వేదికగా చూస్తున్నారు మీరు. అవినీతి దందా కాలేజీలో భర్తం పడుతున్నాం, అలాగే జరుగుతున్న కోట్లాది దందా, ఏదైతే కోట్లాది రూపాయలు బిజినెస్ చేస్తూ పట్టుబడిన విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకొస్తున్నాం ప్రైమ్ నైన్ వేదికగా. మీరు చూస్తున్నారు ఒక నేషనల్ పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు ఇంతవరకు రాష్ట్రంలో జరుగుతున్న బండి సంజయ్ గారు ఉన్నారు, హోంశాఖ సహాయ మంత్రి, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ అధ్యక్షులు. ఇంతవరకు కూడా దీని గురించి ఎక్కడా స్పందన లేదు. మీ వరకు ఈ విషయం తెలిసిందా, లేకపోతే ప్రజలు అనుకున్నట్టుగా పార్టీలన్నీ కూడా కార్పొరేట్ విద్యా సంస్థలు కొమ్ము కాస్తున్నాయని అనుకోవచ్చా? సార్, ఒకటి సార్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, సర్వ్ ద పీపుల్ అనేది నేషన్ కి ఎంత ఇంపార్టెంటో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి బద్ధంగా పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది సార్ కేంద్రంలో. ఈ రోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే సిద్ధాంతాలతో ఈ రోజు మేము పూర్తిగా ప్రైవేటైజేషన్స్ లో ఉన్నటువంటి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ తగ్గించే విధంగా, అదే విధంగా ముఖ్యంగా సార్ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఖచ్చితంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2005 ప్రకారము ఖచ్చితంగా 25% సీట్స్ ఖచ్చితంగా పేద బడుగు బలహీన వర్గాలకు విద్యార్థులకు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు సెంట్రల్ గైడ్ లైన్స్ ఆల్రెడీ మార్గదర్శకాలు చేశారు సార్. అదే విధంగా ఈ రోజు ప్రైవేటైజేషన్ తగ్గించాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో, అదే విధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారి నాయకత్వంలో కావచ్చు, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారి నేతృత్వంలో, ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారి నేతృత్వంలో ఖచ్చితంగా అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఖచ్చితంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా, అదేవిధంగా యువతను ప్రోత్సహించే విధంగా ఖచ్చితంగా ఈ కార్పొరేట్ స్కూల్స్ కాలేజెస్ యొక్క ఫీజు యొక్క బనాయింపులు ఏ విధంగా ఉన్నాయో ఖచ్చితంగా వీటిని అరికడతాం. ఖచ్చితంగా పేద బడుగు బలహీన వర్గాల పక్షాన మేము పోరాడతాం. ఖచ్చితంగా ఈ రోజు మా ప్రభుత్వం చూస్తే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో ఖచ్చితంగా కేంద్రీయ విద్యాలయాలు ప్రవేశపెట్టడం కావచ్చు, గురుకుల స్కూల్స్ ప్రవేశపెట్టడం కావచ్చు, మోడల్ స్కూల్స్ ప్రవేశపెట్టడం కావచ్చు, అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే ద్వారా ఈ రోజు పేద బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నాం సార్. ఖచ్చితంగా కార్పొరేట్ స్కూల్స్ తగ్గించాలనే ఉద్దేశంతోనే ఏబి వాజ్పేయి గారి మానస పుత్రిక అయినటువంటి ఎయిమ్స్ కావచ్చు, మెడికల్ కాలేజెస్ కావచ్చు, ప్రాథమిక విద్య వాళ్ళకు అందిస్తే
ఖచ్చితంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆరోగ్యంగా తమ పిల్లల్ని ఉన్నత చదువు మల్లికార్జున గారు. ఉద్దేశంతో ఈ రోజు సార్ ఎయిమ్స్ ఏర్పాటు చేయడంతో పాటు నేను ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు సంస్కరణలు తీసుకొస్తున్నారు, బాగుంది కేంద్ర ప్రభుత్వాలతో. నేను అడిగింది ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ ఇచ్చిన జీవోను తొంగలోకి తొక్కి సమ్మర్ క్లాసెస్ ఆన్లైన్ ఆఫ్లైన్ చేస్తుంటే ఇక్కడ ముఖ్యమంత్రి స్పందించరు, విద్యాశాఖ మంత్రి స్పందించరు, ప్రతిపక్ష పార్టీలు బీజేపీ స్పందించదు, బీఆర్ఎస్ పార్టీ స్పందించదు. అసలు రాష్ట్రంలో అసలు ఉందా, వ్యవస్థ ఉందా, అధికారం ఎవరు చేస్తున్నారు, ప్రభుత్వం ఉందా లేకపోతే మొత్తం గాలికి వదిలేశారా? అది నేను అడిగే క్వశ్చన్ మిమ్మల్ని. బీజేపీ ఎందుకు స్పందించదు? తెలంగాణలో సార్ వాస్తవంగా తెలంగాణలో మేము ప్రతిపక్షంలో ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దేశం మొత్తం మీదుగా మేము దాదాపు 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. వాటితో పాటు 29 రాష్ట్రాల్లో అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ స్కూల్స్ కాలేజెస్ సంబంధించి అండర్ గైడ్ లైన్స్ ఆల్రెడీ మార్గదర్శకాలు పంపించడం జరిగింది సార్. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ స్కూల్స్ కాలేజెస్ యొక్క ఫీజుల యొక్క బనాయింపును తగ్గిస్తాం. ఖచ్చితంగా పేద విద్యార్థులకు విద్యను దూరం కాకుండా ఖచ్చితంగా యువతలో వాళ్ళ ఉన్నటువంటి టాలెంట్ గుర్తించి వాళ్లకు భవిష్యత్తులో ఎన్నో అవకాశాలు వచ్చే విధంగా ఖచ్చితంగా చూస్తాం. నా క్వశ్చన్కి మీ దగ్గర నుంచి ఆన్సర్ రాలేదు మల్లికార్జున గారు. నా క్వశ్చన్కి మీ దగ్గర నుంచి ఆన్సర్ రాలేదు. ఇక్కడ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు కండక్ట్ చేస్తున్నారు, బీజేపీ ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? దానికి సమాధానం చెప్పండి సార్. ఖచ్చితంగా నిన్న ఈ రోజు వెలుగులోకి వచ్చాయి. ఖచ్చితంగా దాని గురించి పెద్దలు స్పందిస్తున్నారు. నిన్న ఈ రోజు కాదు సార్, 25 రోజులుగా రాష్ట్రంలో ఏ ఛానల్ చేయలేని విషయంగా దమ్మున్న ఛానల్గా మా చైర్మన్ గారికి, సీఈఓ గారికి ఎంతమంది ఒత్తిడి తీసుకొస్తున్నా, మినిస్టర్ నుంచి ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి వస్తున్నా కూడా తల ఒగ్గకుండా నిజం నిష్పక్షపాతంగా చూపించే ప్రైమ్ 9 ఈ కథనాలను విద్యార్థి సంఘ నాయకులతో, మేధావులతో 25 రోజులుగా చేస్తున్నామంటే మీరు ఆలోచన చేయండి. 2 రోజులు 3 రోజులు కాదు సార్. ఒకటిసారి ప్రైమ్ 9 న్యూస్ కి, ప్రైమ్ 9 సిఇఓ ఎండిఓ రావు గారికి, అలాగే మేనేజ్మెంట్ చైర్మన్ గారికి అందరికి ధన్యవాదాలు సార్. మీరు ఒకటిసారి గుర్తించాలి, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాననే పోరాడుతుంది సార్. ఈ రోజు విద్యార్థుల పక్షాన మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. అలాంటి చదువుకున్నటువంటి విద్యార్థి నాయకులు కావచ్చు, యువమోర్చా నాయకులు కావచ్చు, ఖచ్చితంగా యువ నాయకులు ఖచ్చితంగా మీలాంటి ఛానల్స్ ద్వారా మేము ముందుకు వస్తాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి దృష్టి దగ్గరికి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి, అదే విధంగా కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి మల్లికార్జున గారు, రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఒక్క నిమిషం తీసుకెళ్లి సమస్యల్ని ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఏదైతే ఉందో ప్రతిపక్ష పార్టీగా అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీరు స్పందించి ఇమీడియట్గా ఏదైతే అధికారులు చట్టవిరుద్ధంగా పనిచేస్తున్నారో బోర్డు సెక్రటరీ, డిఐ వాళ్ళు, ఆన్లైన్ క్లాసులు ఆఫ్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. రేపు June 2 నుంచి సిలబస్ మొదటి నుంచి మొదలు పెట్టే వరకు మీరు మా ప్రైమ్ 9 వేదికగా మాతో పాటు కలిసి రండి. సమాజహితం కోసం మేము ఉంటున్నాం. మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒక కాలర్ ఉన్నారు, హరీష్ దీక్షిత్ గారు, హైదరాబాద్. నమస్కారం అండి. సార్ నమస్కారం అండి. నమస్తే, చెప్పండి సార్. నాకు 3 ప్రశ్నలు ఉన్నాయండి. చెప్పండి. విద్యా వ్యవస్థ అనేది రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండాలి, ఇది ప్రథమ వ్యవస్థ. ఎస్, కరెక్ట్. నేను ఒక ఉపాధ్యాయుడిని. నంబర్ 1 అండి, చెప్పండి. విద్యార్థుల సెల్ఫ్ సెంట్రిక్ అనేది మనం నడిపిస్తున్నప్పుడు ప్రైవేటు ఉపాధ్యాయుల కోసం ఈ రాష్ట్ర పరిపాలన కానీ, రాష్ట్రంలో ఉన్న మంత్రులు కానివ్వండి, ప్రతిపక్ష నేతలు కానివ్వండి ఏం చేస్తున్నారు? ప్రథమ విషయం అండి. రెండవ విషయం అండి, మొత్తంగా 100% మన విద్యార్థులు చదువుకుంటున్న ఈ పాఠశాలల్లో 65 నుంచి 70% విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్నారండి. సారీ, నా సౌండ్ కొంచెం గట్టిగా ఉండొచ్చు. చెప్పండి. 65 నుంచి 70% విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలో, ఇంక్లూడింగ్ మినిస్టర్స్ పిల్లలు, ఇంక్లూడింగ్ మినిస్టర్ మనవళ్ళు, ఇంక్లూడింగ్ మన యొక్క ఎమ్మెల్యే పిల్లలు అందరూ కూడా మా ప్రైవేట్ పాఠశాలలో విద్యను అందుకుంటున్నారండి. ప్లీజ్ గివ్ మీ 1 minute సార్, ప్లీజ్ చెప్పండి. ఈ రెండో విషయం అండి, అలా మరి గవర్నమెంట్ పాఠశాలలో అంత అద్భుతమైన విషయాద్భుతం ఉంటే మరి ప్రైవేట్ పాఠశాలలో పంపించాల్సిన అవసరం ఏంటి? మూడోదండి,
చెప్పండి. ఉపాధ్యాయులకు సంరక్షణ అనేది లేకుండా విద్యా వ్యవస్థ నడిస్తే ఉపాధ్యాయులు సక్రమమైన పని చేస్తారనేది ఎక్కడ జరుగుతుంది? నాలుగవదండి, చివరిదండి, మీకు కష్టపెట్టడం సారీ, ఐ హావ్ టేకెన్ మచ్ ఆఫ్ ద టైం. చెప్పండి. విద్యా వ్యవస్థలో రాజకీయ పార్టీల ప్రమేయం ఉండకుండా వ్యవస్థ నిలబడాలండి. అప్పుడే హరీష్ గారు, మీరు మా డిబేట్ ఫాలో అవుతున్నారో లేదో, గత కొన్ని 25 రోజులుగా మేము ఒకటే చేస్తున్నాం. మీరు చెప్పినవన్నీ కూడా మా డిబేట్లో ప్రజలకి, పేరెంట్స్కి, రాజకీయ నాయకులకి కనువిప్పు కలిగేలాగా ఇంటర్మీడియట్ వ్యవస్థలో గవర్నమెంటు ప్రైవేట్ కాలేజీల్లో కానీ మొత్తం ఆన్లైన్ అడ్మిషన్ చేయాలి, గవర్నమెంట్ ఫీజు ఫిక్స్ చేయాలి. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కూడా గవర్నమెంటే ఫీజు ఫిక్స్ చేయాలి. తమిళనాడులో స్టాలిన్ గారు తీసుకున్న కొత్త అమెండ్మెంట్ ప్రకారం తెలంగాణలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్, జూనియర్ కాలేజీల్లో ప్రభుత్వ అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు కూడా పిల్లల్ని అక్కడే చదివించాలి. ఎప్పుడైతే గవర్నమెంట్ వాళ్ళు అక్కడ చదివారో కలెక్టర్ కొడుకు, స్కూల్ బాగుపడుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, ఆటోమేటిక్గా వ్యవస్థలో మార్పులు వస్తాయి. మీరు చెప్పిన 4 విషయాలు కూడా అక్కడే వస్తాయి. ఒక్కసారి సిస్టమ్ని మనం ట్రైన్ ఎక్కిస్తే ఆటోమేటిక్గా 2 సమానంగా వెళితే జర్నీ సేఫ్గా వెళుతుంది. గవర్నమెంట్ స్పందించే వరకు మీలాంటి మేధావులతో మేము ఉద్యమం చేస్తూనే ఉంటాం. ఇంకో కాలర్ ఉన్నారు, మనం మాట్లాడదాం. శ్యామరావు గారు హైదరాబాద్ నుంచి. కాల్ కట్ అయినట్టుంది. పవన్ కుమార్ గారు, ఈ రోజు ఎడ్యుకేషన్ అనేది పేద విద్యార్థులకు అందాలనే ఉద్దేశంతోనే ఈ రోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పిఎం ఇంటర్న్షిప్ ద్వారా కావచ్చు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కావచ్చు, ఓబీసీ వాళ్ళకు కావచ్చు, ముఖ్యంగా అగ్రవర్ణ పేదలకు ఉంటే కూడా ఈడబ్ల్యూఎస్ ద్వారా 10% రిజర్వేషన్స్ కల్పించి, అదేవిధంగా 25% సీట్స్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో విద్యార్థులకు అందే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఇప్పిస్తున్నాము, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఇస్తున్నాం సార్. ఏదైతే ఏబి వాజ్పేయి గారు గతంలో పేర్కొన్నారో ప్రాథమికంగా విద్యా వైద్య సదుపాయాలను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్మెంట్ చేసే పనిలో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది సార్. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కార్పొరేట్ స్కూల్స్, కాలేజెస్ మాఫియాని అరికడతాం. పేద విద్యార్థుల తరఫున భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటుంది సార్. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా. ఈ రోజు భారతదేశం అంతటా ప్రజల పక్షాన దేశంలో ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే సార్. మేము రాజకీయాలకు అతీతంగా ప్రజల పక్షాన ఎప్పుడు పనిచేస్తాం సార్. ఈ రోజు ఒక విద్యార్థి తెలంగాణలోనే కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇట్లాంటి కార్పొరేట్ స్కూల్స్, కాలేజెస్ ఫీజుల జులుమి విధించేటువంటి యాజమాన్యాలను అరికడతాం. మా కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తాం సార్. మల్లికార్జున గారు, నేను ఇందాక నుంచి మళ్ళీ చెప్తున్నాను, బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని మీ బీజేపీ రఘునందన్ రావు గారు స్పందించారు. వీళ్ళిద్దరినీ రేపు ఉదయం స్పందించి ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేస్తారా, సస్పెండ్ చేస్తారా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసులు జరగటం వల్ల అనేక మంది పిల్లలు, పేరెంట్స్ అందరూ ఇబ్బంది పడుతున్నారు. తక్షణ చర్య తీసుకోవడానికి మీ బీజేపీ పార్టీ స్టాండ్ ఏంటి? మీరు మీ పార్టీ అధికారులు, మీ పార్టీలో ఉన్న నాయకులకు కానీ, మంత్రులకు కానీ తెలియజేసి దాని గురించి రేపటిలోగా ఎవరైతే స్పందిస్తారో దాన్ని మేము ప్రైమ్ లైన్ వేదికగా మిమ్మల్ని సబ్మిషన్ అంటారా, డిమాండ్ అంటారా, మీరు దాని గురించి మాట్లాడండి. రేపు జరగబోయే ప్రక్షాళన సెకండ్ స్టేజ్ జీవో కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేని దౌర్భాగ్యమైన స్థితిలో తెలంగాణ రాష్ట్రం. ఒక్క నిమిషం సార్, తెలంగాణ రాష్ట్రంలో అధికారులు ఉంటే, కేంద్రంలో ఉన్న మంత్రులు మన రాష్ట్రాన్ని ప్రాతినిధ్యం వహిస్తుంటే ఇంకా ఎవరిని ఏమనాలి? మనం ఉపయోగం ఏముంది అంటున్నాను నేను. సార్ ఖచ్చితంగా మేము రాబోయే రోజుల్లో జాతీయ నాయకులకు, అదేవిధంగా రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకెళ్తాం సార్. ముఖ్యంగా సెంట్రల్ హెచ్ఆర్డి మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారి దృష్టికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారికి, మీరు అన్నట్లు రఘునందన్ రావు గారికి, అదేవిధంగా బండి సంజయ్ అన్న గారికి, కిషన్ రెడ్డి అన్న గారికి ఖచ్చితంగా ఈ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సమస్యలు మళ్ళీ మాట్లాడతాను. మల్లికార్జున గారు మాట్లాడతాను. శ్యామరావు గారు లైన్ లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. లైన్. నమస్కారం అండి సార్. నమస్కారం సార్. చెప్పండి సార్. అదే సార్, ఇది స్కూల్లో టైం టేబుల్ ఇష్టం వచ్చినట్టు పెడతా ఉన్నారు సార్. 10th క్లాస్ వాళ్ళకి 3:30, ఇప్పుడు హాఫ్ డే ఎండ ఎక్కువ ఉందని చెప్పేసి అట్లా ఉంది కదా. చెప్పండి సార్. నమస్కారం. అదే సార్, దాని గురించి ఇబ్బంది అని పిల్లలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఏ జిల్లా అండి? ఇక్కడ హైదరాబాద్ అండి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ 10th క్లాస్ గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూలా? లేదు, ఇది శ్రీ చైతన్య స్కూలు. మీ పిల్లలు చదువుతున్నారు అక్కడ? ఓకే, రైట్ 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 మేము నోట్ చేసుకున్నాం. ఒకసారి రేపు మా విద్యార్థి సంఘ నాయకులు అలాగే ప్రైమ్ లైన్ మీకు అక్కడికి వెళ్ళి మీ సమస్యకి పరిష్కారంగా మనం ఆలోచన చేద్దాం. పవన్ కుమార్ గారు, అసలు గత కొన్ని రోజులుగా, ఒక్క నిమిషం అండి పవన్ కుమార్ గారు, గత కొన్ని రోజులుగా ప్రైమ్ లైన్ వేదికగా మనం చేస్తున్న అనేక చర్చల్లో
అసలు మొదటి నుంచి మీరు మొత్తం ఈ హైదరాబాద్ జంట నగరాలలో మెయిన్ శేర్లింగపల్లి కాన్స్టిట్యున్సీ, కుకుట్పల్లి కాన్స్టిట్యున్సీ, అటు పార్ట్ ఆఫ్ ది పటాన్ చెరువు ఎన్నిటిలో కూడా గత ప్రతి సంవత్సరం మీకు ఇది తప్పదు. బట్ ఈ సంవత్సరం మీకు ఒక విధంగా చెప్పాలంటే ఒక ఉద్యమం ఉధృత రూపంలో తీసుకెళ్లారు ప్రేమినేని వేదికగా. కానీ ఇంకా మీరు లోకల్ ఎమ్మెల్యేలు వాళ్ళ ఇళ్లలో ముట్టడి చేయాలని ఒక కార్యక్రమం తలపెట్టారు రేపటి నుంచి. అంటే లోకల్ ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ అలాగే కార్పొరేటర్లు, ఇది మొత్తం మీరు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారా? రెడీ చేశారు. ఏంటి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్? సార్ ఇప్పుడు ఒకటి సార్, ముందుగా ప్రైమ్ 9కి మాత్రం ప్రతిరోజు కృతజ్ఞతతోనే మా ఉపన్యాసం అనేది స్టార్ట్ అవుతుంది సార్. ఎందుకంటే జీవితాంతం కూడా చేసుకున్నా కూడా ప్రైమ్ 9 చేసిన ఈ ఏదైతే ప్రారంభం ఉందో ఈ మొదటి అడుగు అనేది, ఈ అడుగు విద్య మొత్తం ఈ కార్పొరేట్ విద్య ప్రక్షాళన అయ్యే వరకు కూడా మీరు మాతో తోడుంటారని చెప్పి ఆశిస్తున్నాం సార్. సార్ రెండోది చూస్తే ఇప్పుడు నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ వచ్చేసి సార్, రేపు రాబోయే రోజుల్లో రేపు ఇంటర్మీడియట్ రిజల్ట్ 24 కానీ 22 కానీ అంటున్నారు. ఆ కన్ఫ్యూజన్ మధ్యలో ఏదైతే ఈ కన్ఫ్యూజన్ ముందు పోగొట్టి ప్రజల మధ్యలో 24వ తారీఖు 22వ తారీఖు స్పష్టమైనది ఏదైనా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడికి ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ గారిని దిగ్బంధిద్దామని చెప్పి రేపు మండే రోజు భవిష్యత్ కార్యాచరణ రూపొందించాం. ఓకే. దీని తర్వాత ఇమీడియట్గా బుధవారం నుంచి కూడా ఎక్కడైతే ఈ అక్రమ క్లాసులు అక్రమ తరగతులు నిర్వహిస్తున్నారో ఆయా కాన్స్టిట్యున్సీల ఎమ్మెల్యేల ఇంటి ముట్టడికి చేసి ఇమీడియట్గా ఎమ్మెల్యేని మరి క్యాంపస్కి వచ్చి మీరు చర్యలు తీసుకుంటారా, లేదా దీని మీద మీరు అసెంబ్లీలో మాట్లాడతారా, లేదా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారా, అసలు మీ స్టాండ్ ఇస్తున్నారా లేదా అంతే. మీరు ఏదంటే స్ట్రైట్ టు పాయింట్ సార్. మీరు ఒకవేళ మద్దతు ఇస్తున్నారు, మేము కార్పొరేట్ వైపు ఉంటున్నాము అంటే స్ట్రైట్ అవే చెప్పండి. లేదు మేము అడ్డుకుంటాము అంటే మీరు వచ్చి తరగతులు బహిష్కరించడానికి మాతో కదిలి కమింగ్ సూన్ ప్రజలే డిసైడ్ చేస్తారు అంతే. ఇంకోటి సార్, ఇప్పుడు బీజేపీ పార్టీ కావచ్చు, రేపు ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు సార్, వీళ్ళిద్దరూ కూడా ఏదైతే విద్యావేత్తలకి ఎమ్మెల్సీ టికెట్లు ఇస్తున్నారు. ఇప్పుడు నిన్నగాక మొన్న కూడా ఇప్పుడు బీజేపీ సబ్కా వికాస్ సబ్కా అది ఇది అంటున్నారు. కానీ మరి నిన్నగాక మొన్న కూడా చూసుకుంటే సిబిఐటి కాలేజ్ చైర్మన్ కానీ ఓనర్ కానీ అదే గౌతమ్ రావు గారికి టికెట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది సార్ ఎమ్మెల్సీగా? మరి మిగతా విద్యావేత్తలు కానీ మరి వేరే మన సంఘ సంస్కర్తలు కానీ ఎవరు కనిపించట్లేదా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాం సార్. మరొకటి, నిజంగానే విద్యార్థి లోకానికి మేలు చేద్దాం అనుకుంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే స్పందించి ఈ కార్పొరేట్ కాలేజీలు ఉట్టి తెలంగాణ రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ లేవు సార్, దేశం మొత్తం కూడా ఒక జల్లెల్లాగా చూసుకొని రాబందులాగా దోచుకు తింటున్నాయి. కోటా నుంచి మొదలు పెడితే కన్యాకుమారి వరకు కూడా వీరు ప్రతి ఒక్క జిల్లాలో ఒక పీక్కు తింటున్నాయి సార్. మరి వీటి మీద అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంది కదా, ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వాలనే కాదు కదా. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఆల్రెడీ ప్రశ్నిస్తున్నాము, వారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటాం భవిష్యత్ కార్యాచరణలో. కానీ రాబోయే రోజుల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు కూడా వెంటనే స్పందించి దీని మీద ఒక భవిష్యత్ కార్యాచరణ విద్యా ప్రణాళిక అనేది వారు మిగతా ఉచిత పథకాల మీద పెట్టిన దృష్టి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ పెడుతుందో అవి తీసేసి వెంటనే విద్య మీద వారికి ఉన్న అవగాహన ఏంటి, వారు తీసుకుంటున్న చర్యలు ఏంటి అనేది సూటిగా ఏదైతే సమానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఓకే ఓకే. సిద్ధార్థ్ గారు నమస్కారం అండి. ఓకే ఓకే. ఏంటో చెప్తున్నారు మల్లికార్జున గారు, ఏంటి చెప్పాలనుకుంటున్నారు? సార్ ఒక విషయము, మన మిత్రులు పవన్ గారు ఎమ్మెల్సీ సంబంధించి రిజెక్ట్ అయినటువంటి గౌతమ్ రావు గారికి టికెట్ ఇచ్చారని చెప్పేసి ఒకటి చెప్పారు. సార్ ఒకటి నేను స్పష్టంగా చెప్తున్నాను ఈ మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి, గౌతమ్ రావు గారు ఒక కాలేజెస్ సంబంధించి ఏమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధంకి ఆకర్షితున్నాయి. గత 5-6 సంవత్సరాలుగా నాకు తెలిసినప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు సార్. ఆయన ఒక హైదరాబాద్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఆల్రెడీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన తన వర్క్ తో గ్రౌండ్ లెవెల్లో అధిష్టానాన్ని మెప్పించి ఈ రోజు తన పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు కూడా కాలేజెస్ లో ఇలా అడ్మిషన్స్ ఇప్పించడంతో పాటు తన కాలేజీ నుంచి కూడా సహాయ సహకారం చేయడంతో పాటు పార్టీ కూడా ఈ రోజు ముందుకెళ్తున్నారు కాబట్టి పార్టీ టికెట్ వచ్చింది సార్. ఈ రోజు ఒకటి సార్, ఇటువంటి భారతీయ జనతా పార్టీలో ఎవరికైనా కూడా టికెట్ల కేటాయింపు అనేది విద్యావేత్తలకైనా ఇంకెవరికైనా బడా బాబులకైనా ఎవరికైనా డబ్బు చూసి ఎవరికేమి ఉండదు సార్, బ్యాక్గ్రౌండ్ చూసి కూడా ఏముండదు. సామాన్య కార్యకర్త కూడా నాయకుడు ఉన్న పార్టీ ఏదైనా ఉంటే భారతీయ జనతా పార్టీ. మల్లికార్జున గారు మీరు తప్పుగా ఉద్దేశించారు, మీరు తప్పుగా అనుకుంటున్నారు. మీరు డబ్బు చూసి టికెట్లు ఇస్తున్నారని మేము అనట్లేదు సార్. ఎవరినైతే విద్యను వ్యాపారంగా తీసుకుంటున్నారో ఆ విద్యను వ్యాపారంగా చేసే వాళ్ళకి టికెట్లు ఇవ్వడమే సార్. విద్యను వ్యాపారంగా చేసే వాళ్ళకి టికెట్లు ఇవ్వడం మేము తప్పు పడుతున్నాము. మీరు డబ్బులు ఉన్న వాళ్ళకి
ఇవ్వండి, నిరుపేదలకు ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు. రాజకీయాలకు అతీతంగా ఏదైతే పోరాటం చేస్తున్నామో దాంట్లో విద్యను వ్యాపారంగా చేసే వాళ్ళకి ఇవ్వద్దని మేము కొట్లాడుతున్నాం సార్. ఈ రోజు కూడా ఇన్ని రోజుల నుంచి కూడా మాట్లాడుతుంటే మీ కేంద్ర మంత్రి గారు ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఎందుకు స్పందించలేదు? కార్పొరేట్ విద్య మీద మీ స్టాండ్ ఏదైతే ఉందో అది ఎందుకు చెప్పలేరు అంటున్నా. కార్పొరేట్ విద్య మీద మీ స్టాండ్ ఏంది అని చెప్పి సూటిగా చెప్పగలరా? కార్పొరేట్ విద్య మీద మీ స్టాండ్ ఏంటి సార్? కార్పొరేట్ విద్య మీద నరేంద్ర మోడీ గారు మాట్లాడతారా? ఒకవేళ కేంద్ర మంత్రి మరి కిషన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడారు? బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడారు? మల్లికార్జున గారు, మీకు ఇక్కడ ప్యానెల్లో ఉన్న పవన్ గారికి రెండు రాష్ట్రాల్లో ఉన్న మాకు పార్టీలతో సంబంధం లేదు. ప్రైమ్ 9 దీన్ని చర్చ మొదలు పెట్టేటప్పుడు వినండి ఒక్క నిమిషం వినండి. ప్రైమ్ 9 ఈ చర్చ మొదలు పెట్టినప్పుడు మా మేనేజ్మెంట్ కానీ చైర్మన్ కానీ CEO గారు కానీ అన్ని రకాలుగా మేము ఆలోచించి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాలి, ఎన్ని రోజులైనా ప్రజల్ని చైతన్యపరచాలి, మేధావుల్ని చైతన్యపరచాలి, తెలంగాణ ఉద్యమం లాంటి ఒక ఉద్యమం రావాలన్న ఒక దూరదృష్టితో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మీకు గాని బీజేపీ గాని అక్కడ ఒక్క నిమిషం విద్యార్థి దశలో మల్లికార్జున గారు ఒక్క నిమిషం సమయం లేదు. పార్టీ తరఫున మేము రాజకీయాలకు అతీతంగా కూడా ఖచ్చితంగా పనిచేస్తాం. ఒక్క నిమిషం కృషి చేస్తాం. మల్లికార్జున గారు వినండి, నా మాట వినండి. ప్రభుత్వం తరఫున కూడా ఖచ్చితంగా మేము సహాయ సహకారాలు అందిస్తాం సార్. నా మాట వినండి ఒకసారి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ గవర్నమెంట్కి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ కూటమి అటు చంద్రబాబు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఒక్క నిమిషం అండి మల్లికార్జున గారు, మీరు డిస్టర్బ్ చేయొద్దు ఒక్క నిమిషం. అక్కడ ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మీ పార్టీ రాజకీయాలతో మాకు సంబంధం లేదు, ఏ పార్టీ అధికారంలో మాకు సంబంధం లేదు. ఈ కార్పొరేట్ దందా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా కుక్కడి వేళ్లతో పెకలించే సమయం ఆసన్నమైంది. దీనికి ఒక మహా ఉద్యమం రాబోతుంది. అది ప్రైమ్ 9 వేదిక కావడం మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. మాతో కలిసి రండి. ఒక్క నిమిషం మల్లికార్జున గారు, మీరు పదే డిస్టర్బ్ చేస్తే మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. మల్లికార్జున గారు, మీరు పదే డిస్టర్బ్ చేస్తున్నారు. నా మాట పూర్తిగా వినండి, సమయం లేదు. ప్రైమ్ 9 ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఎంటైర్ ఇండియాలో ఉన్న ఈ కార్పొరేట్ దందా గురించి అనేక మంది మేధావుల్ని, అడ్వకేట్స్ని, ప్రొఫెషనల్స్ని, విద్యావేత్తల్ని, కుల సంఘాలని, విద్యార్థి సంఘ నాయకుల్ని అందరినీ చైతన్యపరిచి ప్రైమ్ 9 వేదికగా వెయ్యి అడుగుల ప్రయాణం ఒక్క అడుగుతో అన్నట్టు ప్రైమ్ 9 వేదికగా మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీ రాజకీయాలతో విద్యా వ్యవస్థతో గేమ్స్ ఆడకండి. విద్యా వ్యవస్థని సెపరేట్గా చూడండి. ప్రతి ఇంటిలో పిల్లలు ఉంటారు, ప్రతి నేటి బాలలే రేపటి పౌరులు. ఆ కాజ్ తోటే ఒక్క నిమిషం ఆ కాజ్ తోటే మేము ప్రైమ్ 9 చర్చ చేస్తున్నాం. మీరు రాజకీయాలు పక్కన పెట్టి తెలంగాణలో ఏం జరుగుతుందో కిషన్ రెడ్డి గారికి చెప్పండి, ఇంటర్మీడియట్ బోర్డులో ఏం జరుగుతుందో బండి సంజయ్ గారికి చెప్పండి, నరేంద్ర మోడీ గారికి చెప్పండి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఎన్ని రోజులు సైలెంట్గా ఉన్నా ఈ ఉద్యమం ఆగదు. ప్రజల పక్షాన నిలబడండి. కోట్లాది రూపాయల దందా జరుగుతుంటే ఒక్క నిమిషం అండి, కోట్లాది రూపాయల దందా జరుగుతుంటే మీరు చూస్తూ ఉంటే ప్రజలు అవకాశాన్ని బట్టి మీ అందరికీ బుద్ధి చెప్తారు. ఇది రాజకీయ వేదిక కాదు, రాజకీయాలు మాట్లాడే వేదిక కాదు. ప్రజల పక్షాన దమ్మున్న ఛానల్గా ఎన్ని ఒత్తిడి వచ్చినా ప్రైమ్ 9 మేనేజ్మెంట్ CEO గారికి మాకు అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదన్నట్టు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రజాహితం కోసం నిలబడతాం. ఎవరైతే మాతో చెయ్యి కలుపు నిలబడతారో ప్రజల్లో మీకు ఒక దండం పెట్టే స్థితికి మీరు అందరూ వస్తారు. ఇది ప్రక్షాళన చెయ్యాలి. సమయం ఆసన్నమైంది. కోట్లాది రూపాయలు సామాన్యుడు సంపాదించిన రూపాయి పార్టీ అధినేతలకి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్తుందా, స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుందా మాకు అనవసరం. మీరందరూ దిగిరండి, మేము మీతో ఉంటాం, ప్రజలకు న్యాయం చేయండి. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. ఈ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న పవన్ కుమార్ గారికి,